మ్యామ్ నిన్న ఏపీకి చెందిన దేవాదాయ శాఖ మంత్రి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఏదంటే సాయిబాబా టెంపుల్స్‌కి టీటీడీ నుంచి వచ్చే ఫండ్స్‌ని మేము వాటి అభివృద్ధికి వాడము అని ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. దాంతో పాటు గూడా అంటే సాయిబాబాని పూజించే వాళ్ళలో హిందువులతో పాటు వేరే మతస్థులు ఉంటాం కాబట్టి మేము వాటికి ఇవ్వము అని ఖరాఖండిగా చెప్పారు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే సాయిబాబాని వేరే మతస్థులు కొలిసేది చాలా చాలా తక్కువ. క్రిస్టియన్ మతం వాళ్ళైతే అసలు వాళ్ళు కొలవరు. ఇకపోతే కొంతమంది ముస్లిమ్స్ అందరూ ముస్లిమ్స్లో కూడా చాలా తెగలు ఉన్నాయి. మనం అందరినీ ఒకే కాట కట్టేసేసి ఒకళ్ళే అంటాము కాదు, చాలా తెగలు ఉన్నాయి. వాళ్ళల్లో కూడా చాలా మంది వాళ్ళు అసలు విగ్రహారాధనే చేయరు. సాయిబాబా ఒక విగ్రహం కదా, అలా వాళ్ళు వచ్చారు అంటానికి కూడా లేదు. ఇది పూర్తిగా హిందూ మతాన్ని నమ్మేవాళ్ళు సాయిబాబాని కొలుస్తారు. సరే, ఈ మధ్యకాలంలో ఒక వింతైన వాదన బయటికి తీసుకొచ్చారు. ఆవిడ మాధవీలత అని చెప్పి సినిమా యాక్టర్, ఆవిడ సాయిబాబా గురించి ఇష్టారీతిన మాట్లాడటము, సాయిబాబా మన దేవుడు కాదు అనటము, సాయిబాబాని ఎట్లా మీరు కొలుస్తారు అనటము, ఇట్లా రకరకాల విచిత్రమైన ప్రశ్నలు వేసింది. చాలామంది కూడా ఇదే భావంలో ఉన్నారు. సరే, ఎవరెంత భావంలో ఉన్నా సాయిబాబాకి ఉన్న పేరు ఏదైతే ఉందో దాదాపు ఇంచుమించు వెంకటేశ్వర స్వామికి ఎంత ఉందో సాయిబాబాకి కూడా అంత ఉంది, షిరిడి సాయిబాబాకి అంత ఉంది. పైగా షిరిడి సాయిబాబాకి విరాళాలు ఇచ్చేవాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఇస్తారు. అది ఎలా అయిపోయిందంటే పోటాపోటీగా అయిపోయింది. ఇది తిరుమతి దేవస్థానం కింద షిరిడి ఇది సాయిబాబా దీనికి అయ్యేసరికి కొంతమందిలో సహజ ఇప్పుడు హిందూ మతం అనేవాళ్ళు హిందూ మతం పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే చాలా మందికి మధ్యలో ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. వాళ్ళు తిట్టుకుంటా ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటా ఉంటారు. మరి అలా తిట్టుకునే బ్యాచ్లోనే ఒక బ్యాచ్ షిరిడి సాయిబాబాని వ్యతిరేకించారు. మీరు వ్యతిరేకత ఎంతవరకు ఉండాలి అంటే ఏదైనా ఒక లిమిట్లో ఉండాలి. అది స్థాయి దాటిపోయి అసలు సాయిబాబా మా దేవుడే కాదు, వేరే మతానికి చెందిన అతను అని ఇలా మాట్లాడటము ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది, బాగా ఇబ్బంది అనిపించిన విషయం ఏంటి అంటే సాయిబాబాని హనుమంతుడు కాలు పెట్టి తంతున్నట్లుగా ఒక పోస్టరు సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఇది చాలా దారుణం. ఇది చాలా తప్పు. ఎందుకంటే నేను అసలు ఏ మతాన్ని నమ్మను, నాకు ఏ దేవుడి మీద నాకు నమ్మకం లేదు, అసలు దేవుడే లేడు నా దృష్టిలో. అలాంటిది నాకు కూడా ఓ పక్క షిరిడి బాబాని మనకు తెలిసిపోతుంది, షిరిడి బాబాని ఆంజనేయుడు ఓ పక్క నుంచి తెలిసిపోతున్నాడు. ఆంజనేయుడినితో అలా తన్నే కార్యక్రమం పోస్టర్గా వేయాలి అనే దుర్బుద్ధి ఎవరికి వచ్చిందో కానీ ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. ఎందుకు అంటే హనుమంతుడు మన పురాణాల ప్రకారమే నేను చెప్పేది, అతనికి పెద్దలంటే చాలా గౌరవం, చాలా హంబుల్గా ఉంటాడు. అలాగే ఎవరినైతే నమ్ముతాడో ఎవరినైతే దేవుళ్ళుగా కొలుస్తాడో వాళ్ళ ఆజ్ఞలు శిరసావహించే వ్యక్తిగా కొండను తీసుకురమ్మంటే కొండను తీసుకొచ్చే మనస్తత్వం ఉన్న ఆంజనేయుడిని పట్టుకొని మీరు ఎవరిని అవమానించడమే తెలీదు. మీరు ఎక్కడన్నా చూడండి ఆంజనేయుడి గురించి, ఎక్కడ చాలామంది దేవుళ్ళకు కూడా వాళ్ళు పొగరుతోటి కొన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత వాళ్ళకి కనువి పూజ కలిగి ఇదేదో పూర్వజన్మలో శాపం అని అదని ఇదని చెప్పి ఏవో పురాణాలు చెప్తూ ఉంటారు. కానీ హనుమంతుడి గురించి ఇట్లాంటివి ఎక్కడా లేవు. మరి అలాంటి హనుమంతుడి చేత సాయిబాబాని తన్నించటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు సాయిబాబా హిందూ మతమే, ఆంజనేయుడు హిందూ మతమే, మీకు ఎట్లా చేయాలనిపించింది? అసలు ఆ తన్నటము అనేది ఒక ఏమనాలి, ఒక దుందుడుకు చర్య. లేదు అనుకుంటే పెద్దలంటే గౌరవం లేకపోవటం, మూర్ఖులు చేసే పని అది. మీరు ఆంజనేయుడిని ఇలా జతకడతారా? అసలు ఆంజనేయుడు పురాణాల ప్రకారమే రాముడికి ప్రాణం ఇచ్చినవాడు. తన గుండె పగలదీసి రాముడు ఇక్కడ ఉన్నాడని చూపించగలిగి అలాంటి అమాయకమైన ఒక దేవుడు బోళావాడు ఆంజనేయుడు.
అలాంటి ఆంజనేయుడితోటి తన్నించటం అనేది అసలు హిందువుల్లోనే హిందువులు కొట్టుకునేటట్లు చేసే హక్కు మీకు ఎవరిచ్చారు అసలు? అందులోనూ బాధ్యతగా వ్యవహరించిన అసలు దేవాదాయ శాఖ మంత్రి అలా మాట్లాడడము, దేవాదాయ శాఖ మంత్రి అలా మాట్లాడడం వెనకమాల కొంతమంది యొక్క మనోభావాల్ని ముద్దు చేయడం కోసం దేవాదాయ శాఖ మంత్రి అలా మాట్లాడటమే కానీ, ఇప్పుడు మీరు సాయిబాబా గుళ్ళకి టీటీడీ నుంచి ఇంతకుముందు ఇచ్చారు అనే సంగతి కూడా పెద్దగా ప్రచారంలో ఉన్న విషయం కాదు. మీరు ఇప్పుడు ఇవ్వను అన్నారు. ఎవరి ఒత్తిడితో మీరు ఇవ్వనన్నారు? ఇప్పుడు ఈ కొత్తగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనకమాల కారణం ఏంటి? ఏ శక్తులు మిమ్మల్ని ఈ పని చేయించినాయి? సమాధానం చెప్పాలి. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు అసలు మీరు? అందులో షిరిడి సాయిబాబాని ఎందుకు ఇంతగా వ్యతిరేకిస్తున్నారు? అదే ఇప్పుడు మాధవీలత వీడియోలు చేసినా, ఇంకొకరు వీడియోలు చేసినా, ఏం చేసినా పచ్చి బూతులు తిట్టారు ఆ మధ్యకాలంలో షిరిడి సాయిబాబాని. ఎవరో ఒకళ్ళు కలగజేసుకొని దాన్ని కాస్త ఆపిచ్చారు. ఏదేమైనా ఒకటి ప్రపంచానికి అర్థమవుతుంది ఏంటంటే, హిందూ మతంలోనే బోలెడు గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపుల్లోనే వీళ్ళు తన్నుకుని చేస్తారు. ఈ తన్నుకునే ప్రాసెస్లో మతాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు అనేది వాస్తవం. అసలు ఇప్పుడు జరుగుతున్న రచ్చ ఏంటి? అసలు రాముడి గుడి కోసం అని చెప్పి, రామాలయ నిర్మాణం కోసం అని చెప్పి 40 సంవత్సరాల నుంచి విరాళాలు సేకరిస్తూనే ఉన్నారు. ఆ సేకరించిన విరాళాల్లో మరీ మొదట్లో గుడి రామ జన్మభూమి ఆ గొడవలు వచ్చినప్పుడు బాగా రాముడి గుడి కడతాము, అందరూ ఇటుకలు తీసుకురండి అని చెప్తే అందరూ తలా ఒక శిలాన్యాస్ పేరుతోటి తీసుకుని వెళ్ళారు. ఆ తీసుకెళ్లేటప్పుడు కొంతమంది డబ్బులున్న వాళ్ళు, పిల్లికి బిచ్చం పెట్టని డబ్బులున్న వాళ్ళు కూడా బంగారు పిటుకలు కూడా తీసుకెళ్లారు, వెండి ఇటుకలు తీసుకెళ్లారు. అవన్నీ వెయ్యి అంటే ఇప్పుడు సమాధానం చెప్పట్లేదు. ఆ రోజు 1400 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ 1400 కోట్లు వెయ్యి. మళ్ళీ మొన్న గుడి పేరుతోటి బాలరాముడిని ప్రతిష్ఠించిన గుడి పేరుతోటి మళ్ళీ డబ్బులు వసూలు చేశారు. ఏమవుతున్నాయి ఈ డబ్బులన్నీ అసలు? ఇప్పుడు భక్తి అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా బిజినెస్ అయిపోయింది. బిజినెస్ అయిపోయింది కాదు, బిజినెస్సే భక్తి అనేది. బిజినెస్ 100%. ఎక్కడో ఒకళ్ళు అలా ఉంటారు. వాళ్ళు అసలు మనం విమర్శించినా పట్టించుకోరు, విమర్శించకపోయినా పట్టించుకోరు. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. అసలంతా ఎవరు అంటే ఇప్పుడు ఈ డమడమడమలాడే వాళ్ళందరూ కూడా ఏ పేరు చెప్తే నాకు పాపులారిటీ వస్తుంది, ఏ పేరు చెప్తే నాకు ప్రస్తుతం ఈ దేశాన్ని వెళ్తున్న పార్టీలు నాకు టికెట్లు వస్తాయి అని ఆలోచించుకుంటున్నారు బాగా. ఎంతసేపు ప్రతి పనికి దేవుణ్ణి ఉపయోగించుకోవటం, మతాన్ని ఉపయోగించుకోవటం అలవాటైపోయింది. ఇది చాలా దుర్మార్గం. నాకు ఇప్పుడు టీటీడీ ద్వారా మేము ఈ గుళ్ళకి మేము డబ్బులు ఇవ్వము, దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫు నుంచి మేము టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది అని అంటే, ఈసారి వచ్చే పరిపాలనలోకి వచ్చేవాళ్ళు మారుస్తారు. అంటే అసలు మీకు ఎందుకు హిందువుల్లోనే ఇన్ని ముక్కలు చేయాల్సిన అవసరం వచ్చింది? మీరు చేస్తుందా? మీరు సోయుందా? అసలు ఏ బలవంతంతో ఆయన స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు? ఎవరో ఒకళ్ళు దాని మీద పనిచేస్తేనే కదా. ఇప్పటికిప్పుడు ఎందుకు మార్చుకుంటారు? అందుకని ఏది ఏమైనా ఇట్లాంటి దుందుడుకు చర్యలు కరెక్ట్ కాదు. మతం పేరుతోటి ఒకటే మతంలో మళ్ళీ ముక్కలు చేయటం అస్సలు మంచిది కాదు. ఈ దేశం నిజానికి పరమత సహనంతో ఉన్న దేశం. ఈ దేశం సెక్యులర్ లౌకిక దేశం మనది. ఇవన్నీ అయిపోయి ఒక మతాన్ని ఇంకో మతాన్ని గౌరవించాలి అని చెప్తూ ఉంటే ఒకే మతంలో వాళ్ళు కొట్టుకుని చేస్తే ఇంకా ఈ అర్థమే ఉంది. అవును. అందుకని దయచేసి ఈ వాదనలన్నీ కట్టిపెట్టండి. షిరిడి సాయిబాబా దేవుడా కాదా అనేది నమ్మే వాళ్ళు చూసుకుంటారు. భక్తుల మనోభావాలు ముఖ్యం. నమ్మని వాళ్ళ ఇప్పుడు నేనున్నానండి, నేను వ్యతిరేకంగా మాట్లాడాలి? ఇప్పుడు షిరిడి సాయిబాబా ఉన్నారు, ఆయన ఈ కాలంలో బతికలేరు. ఆయన ఈ కాలంలో బతికుండి అకృత్యాలు చేస్తున్న బాబాల గురించి మాట్లాడతా. నేను చనిపోయిన వాళ్ళ గురించి నేనేం మాట్లాడతాను? ఇంకా మాట్లాడకూడదు కదా. ఇప్పుడు వాళ్ళతో గురించి మాట్లాడుకుంటా కూర్చున్నాను అనుకోండి, ఇప్పుడు బాబాల గురించి ఎవరు మాట్లాడతారు? అసలు ఫస్ట్ చెప్పండి, రామ మందిరం డబ్బులు మీరు ఎందుకు అన్యాక్రాంతం చేశారు? దాని గురించి లెక్కలు చెప్పండి. మీ సాక్షాత్తు మీ ఎంపీఏ బ్రిజ్భూషణ్ ఎవరు తిన్నారో నాకు తెలుసు, కానీ వాళ్ళ పేరు నేను చెప్తే నాకు ఇబ్బంది వస్తుంది, నేను చెప్పను అని చెప్పాడు. అయిపోలా. 1400 కోట్ల సంగతి ఏంటి అంటే సమాధానం లేదు. కరోనాలో పిఎం కేర్స్ డబ్బులు ఏమైనాయి అంటే సమాధానం లేదు.
అందుకని ఈ దేశం ఇలా నడుస్తుంది. సాయిబాబా గురించి కూడా అవాకులు చవాకులు పేలకుండా అందరి దేవుణ్ణి ఎలా అయితే వదిలేస్తున్నారో ఆ దేవుణ్ణి కూడా ఆ దేవుడి మానానికి వదిలేయండి. ఇది జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.